ఈరోజు వేలాది సంవత్సరాల నాటి ఒక అద్భుతమైన రహస్యాన్ని విశ్లేషిద్దాం. అదే పరిపూర్ణమైన సమతుల్య జీవన విధానం. మరి ఈ రోజుల్లో జీవితం ఎందుకింత అలసట, విపరీతమైన ఒత్తిడి, అసంతృప్తితో నిండిపోతుందో ఎప్పుడైనా గమనించారా? స్మార్ట్ఫోన్లకు బానిసవ్వడం, రాత్రి పనులు, ముఖ్యంగా నిద్రలేమి, ఇవన్నీ మన ఎనర్జీని పూర్తిగా లాగేస్తున్నాయి. దీనివల్ల జరిగే పెద్ద నష్టమేంటంటే జీవితంలో బ్యాలెన్స్ తప్పి మనశ్శాంతి పూర్తిగా దూరమవుతుంది. కాని ఆశ్చర్యకరంగా ఈ ఆధునిక సమస్యకు వేల ఏళ్ల క్రితమే భగవద్గీతలో ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పారు. గీతలోని 6వ అధ్యాయం 17వ శ్లోకం ఈ అసమతుల్యతకు ఒక గొప్ప ప్రాచీన జ్ఞానాన్ని అందిస్తుంది. అదేంటంటే ఆహారం, పని, నిద్ర, విశ్రాంతి ఈ నాలుగింటిలో ఖచ్చితమైన సమతుల్యత పాటిస్తేనే మనం దుఃఖాలను జయించి శాంతిని పొందగలం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ధ్యానం, సరైన నిద్ర ఇవే ఆనందకరమైన జీవితానికి 4 మూలస్తంభాలు. ఇది కేవలం సిద్ధాంతం కాదు సుమా. హైదరాబాదుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వాస్తవ జీవితాన్ని ఒకసారి పరిశీలిద్దాం. రోజుకు 14 గంటల పనితో ఆరోగ్యం కోల్పోయిన దశ నుండి అతడు సంపూర్ణ ఆరోగ్యానికి ఎలా మారాడో ఈ ప్రయాణం వివరిస్తుంది. డబ్బు కోసం ఆరోగ్యాన్ని కోల్పోవద్దు అన్న డాక్టర్ హెచ్చరిక అతడి జీవితంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. వెంటనే అలవాట్లు మార్చుకున్నాడు. సమయానికి నిద్ర, రోజూ వ్యాయామం, ధ్యానం. వీటితో అతను మళ్లీ పూర్తిగా కోలుకున్నాడు. దేనిబట్టి అర్థమయ్యేదొకటే, అతి ఎప్పుడూ ఒత్తిడినిస్తుంది, సమతుల్యత మాత్రమే మనకు శాంతిని, ఆనందాన్ని, విజయాన్ని అందిస్తుంది. ఇదే గీత చెప్పే అతి ముఖ్యమైన పాఠం. జీవితంలో ఏది అతిగా చేసినా అది చివరకు ఖచ్చితంగా బాధనే మిగులుస్తుంది. అందుకే సమతుల్యతే మన నిజమైన బలం. ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్సున జీవితంలోనే మనకు అసలైన శక్తి దాగి ఉంటుంది. మరి ఈరోజు నుంచే ఆ ఒత్తిడిని వదిలేసి ఇలాంటి శక్తివంతమైన సమతుల్య జీవనశైలి వైపు మనం ఎలా అడుగులు వేద్దాం?